హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈరోజు మనం రంజాన్ స్పెషల్, ఈద్ స్పెషల్ నవాబీ సేమైని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రై చేసే సేమియా రెసిపీ కాకుండా ఈ ఈద్లో స్పెషల్గా నవాబీ సేమై రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో మనకి సేమియా అనేది ప్రతి చోట దొరుకుతుంది. నవాబీ సేమియా రెసిపీ కోసం మనం ముందుగా ఇలాగా సన్నగా ఉండే సేమియాని తీసుకోవాలి. దీనికోసం నేను 250 గ్రామ్స్ వరకు సన్నగా ఉన్న సేమియాని తీసుకున్నాను. ఈ సేమియాని మనం చేతుల సహాయంతో చిన్నగా క్రష్ చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్లుగా ఎంత చిన్నగా క్రష్ చేసుకున్నాము. దీని తర్వాత ప్రాసెస్లో మనం గ్యాస్ మీద ఒక కుకింగ్ ప్యాన్ని పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాం. ఈ రెసిపీకి మనకి నెయ్యి అయితేనే బాగుంటుంది. ఆయిల్లో ఈ రెసిపీ చేస్తే అంత టేస్ట్గా ఉండదు. నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత మనం క్రష్ చేసుకున్న సేమియాని ఇందులో వేసి 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద మనం ఈ సేమియాని వేయించుకోవాలి. చూడండి, 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత మన సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోనే 1/2 కప్పు వరకు పౌడర్ షుగర్ని వేసుకుందాం. తర్వాత 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకుందాం. పౌడర్ షుగర్, మిల్క్ పౌడర్ అనేవి ఈ సేమియాలో కలిసిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు వీటిని కలుపుకోవాలి. చూడండి, మిల్క్ పౌడర్ షుగర్ అనేవి సేమియాలో బాగా కలిసిపోయాయి. ఇప్పుడు గ్యాస్ని ఆపేసి ఈ సేమియాని మనం ఎందులో అయితే సర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అందులో వేసి ఇలాగా పైన మనం ప్రెస్ చేసుకుంటూ ఒక లేయర్ లాగా అమర్చుకోవాలి. ఇలా సేమియాని అమర్చుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక కుకింగ్ ప్యాన్ని పెట్టుకొని అందులో 3 గ్లాసుల వరకు పాలని యాడ్ చేసుకుందాం. పాలు అనేవి ఒక పొంగు వచ్చేలోపు మనం పక్కన ఒక బౌల్లో 1/2 కప్పు వరకు పాలని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకుందాం. వీటిని అన్నిటినీ ఉండలు లేకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. చూడండి, పాలు ఒక పొంగు వచ్చేసింది. దాని తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని ఒకసారి స్పూన్తో కలుపుకొని పాలల్లో కలుపుకుందాం. ఈ కస్టర్డ్ మిక్చర్ని పాలల్లో కలుపుకున్న తర్వాత మనం ఆలస్యం చేయకుండా ఈ కస్టర్డ్ అనేది కింద అడుగంటకు పోకుండా మనం దీనిని కలుపుతూ ఈ కస్టర్డ్ మిక్చర్ అనేది చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, కస్టర్డ్ మిక్చర్ అనేది చిక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ని ఆపేసి మనం ఈ కస్టర్డ్ మిక్చర్ని వేడిగా ఉన్నప్పుడే ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సేమియా లేయర్ మీద వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. నేను దీనిని 2 లేయర్స్ లాగా డివైడ్ చేశాను. మీరు కావాలంటే మొత్తం కస్టర్డ్ని ఒకే లేయర్లో అయినా వేసుకోవచ్చు. మనం ముందుగానే మిగిల్చి పెట్టుకున్న సేమియాని దీని మీద వేసి ఒక లేయర్ లాగా తయారు చేసుకుందాం. మీరు కావాలంటే ఈ క్వాంటిటీని తక్కువైనా చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువైనా చేసుకోవచ్చు. చూడండి, సేమియా లేయర్ వేసిన తర్వాత నేను మిగిలిన కస్టర్డ్ని కూడా దీని మీద ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. దీని తర్వాత కూడా నేను ఒక లేయర్ సేమియాది వేస్తున్నాను. మీరు కావాలంటే ఇలాగైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Zని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమియా లేయర్ వేసిన తర్వాత దీని మీద మనం సన్నగా కట్ చేసుకున్న పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. మీరు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన నట్స్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు, లేకపోతే ఖోయాతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బౌల్ని 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత వీటిని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఓవర్ నైట్ పెట్టుకోవాలి అనుకుంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో సింపుల్గా నవాబీ సేమై రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇలాగే సింపుల్గా అరేబియన్ పుడ్డింగ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇంతకుముందు మన ఛానల్లో ఆ వీడియోని అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.